శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము నిన్నటి వీడియోలో 422 నామము సంధ్య కంటిన్యూషన్ ఈ వీడియోలో ఉంటుందండి. ప్రతిపదార్థము చూడగలరు. శ్రీమాత్రే నమః. ఆదిత్యవచ్చన్య చైతన్యస్య సస్య చభేదావనం సంధ్య పదార్థ సమ్యక్ ధ్యాయంత్య స్వాంతి యుత్యోత్పత్తిచ తదుక్తం మహాభారతే సంధ్యత్తి సూర్యగం బ్రహ్మ సంధానాద విభాగత బ్రహ్మధ్యక్స్పక్లైరుప్తై తదంశేచ్ఛాన్మనః తస్య దాసో మహాస్మితి సోహోమస్మితి యా మతి భావేత్ పాపకస్యతి హేవం వేద విదో విధిరీతి తదా భేదాది యామాపి సంధ్యా తదా చ వ్యాసాన భిన్నం ప్రతిపద్యత గాయత్రీం బ్రహ్మేణ సహసో హమాస్ముత్మ్య పాసితః విధినా యా ఏన కేనాచిదీతి భరద్వాజ స్మృతివాపి బ్రహ్మజ్య కరభేదన యా భిన్న కర్మ సాక్షిని భస్వాతిశక్తిస్స సంధ్యేత బీహత వృద్ధ్యై ఇది గాయత్రీ శశిరాస్తుర్యా సాహిత్య సంధ్యా మాహిత్యాగమై అఖ్యత త్రిపురే త్వామేవ మహతం శర్మప్రదా కర్మేణం ఇత్యాభియుక్తోక్తిరితి అత ఏవ సంధికాలోపాస్య దేవతః పరోయం శబ్దః ఇతి మాధవః సమ్యగస్త్యత్ సంధ్యా అతచోపసర్గ ఇతి కర్మేణ నాతి పారిజాతకారః ఇయంచ బ్రాహ్మణో మానసపుత్రి తదుక్తం కాళికో పురాణే తదా తన్మనసో జాతో చారురూపా వరంగన నామ్న సంధ్యేతి విఖ్యత సాయం సంధ్యా జయంతిక బ్రాహ్మణో ధ్యాయంతో యస్మత్ సమ్యక్ జాత వరంగన అతాసందేతి లోకేస్మిన్ ఆస్య ఖ్యాతిర్భవిష్యతి థి భగవతి పురాణేపి యాస సంధ్యా బ్రహ్మ సుతా మానో జాత పురాభవత్ తాపాస్త్య తానుం తక్త్వా పైవ భూతః యురుంధతి రేణుకా పురాణే తు హిడై కాశీ మహాకాళీ మహాలక్ష్మేస్తు పింగళ ఏకవీర సుష్మనేయం ఏవం సంధ్యాత్రయాత్మికే త్యుక్తం ఏకవర్షాత్మక కన్యారూపావ ఏకవర్ష భవస్థేదతి కన్య ప్రకారనే దౌమ్యవచానత్ సంధ్యాలోకాపాస్య దేవత స్వరూపిణి. సూర్యుని యందలి చైతన్యమునకు తనకు అభేద భావనచే సంధికాలమందు ఉపాసన చేయబడు దేవత స్వరూపురాలు. బ్రహ్మ మానసపుత్రియగు సంధ్యాదేవి స్వరూపురాలు. ఇడా పింగళ సుష్మన నాడిత్రయ స్వరూపురాలు. 1 సంవత్సరం వయసు గల కన్యా స్వరూపురాలు. సూర్యుని యందలి చైతన్యమునకు తనకు అభేద భావన చేయుటయే సంధ్య అగును. దీని యందు చక్కగా ధ్యానమును చేయుచున్నారు కావున సంధ్య అయినది అని యుత్యర్థమును చెప్పుచున్నారు. మహాభారతమందు సూర్యుని యందలి చైతన్యమును బ్రహ్మాదులతోనూ మహాభూతములతోనూ వాని అంశములతోనూ అభేదనముగా అనుసంధానము చేయుట వలన మొదట సచితానంద రూప పరమాత్మకు నేను దాసుడనెను బుద్ధి ఉపాసకునకు కలుగును. తరువాత నేనే ఆ పరమాత్మ అనేడు బుద్ధి కలుగును. అట్టి అభేద భావనకు సంధ్య అని పేరు అని వేదవేత్తలు చెప్పుచున్నారు అని గలదు. ఆ చైతన్య భిన్న స్వరూపురాలు కనుక లలిత కూడా సంధ్య అని చెప్పబడుచున్నది. వ్యాసుడు బ్రహ్మ కంటే భిన్నమైన దానినిగా గాయత్రిని పొందకూడదు, జపించకూడదు. తర్వాత ఏ విధంగానైనను నేనే గాయత్రిని అని ఉపాసన చేయవలయును. భరద్వాజ స్మృతి యందు కూడా కర్మసాక్షినియగు పరమాత్మ చైతన్య శక్తి బ్రహ్మ విష్ణు రుద్రాది రూపములను పొంది అనేక విధములుగా ప్రకాశించుచున్నది. దానినే పండితులు దేవతలు సంధ్య అని చెప్పుచున్నారు అని గలదు. ఓ త్రిపురాదేవి, ఆగమనులన్నీ నిన్ను శిరస్సు తోడను 4వ పాదము తోడను కూడిన సంధ్యామయి గాయత్రి అని చెప్పుచున్నారు. నీవే మహాకర్మలన్నిటికీ ఫలము సుఖము ఇచ్చుచున్నావు అని పెద్దలు కూడా పలికిరి. కనుకనే మాధవుడు సంధికాలమందు ఉపాసింపదగిన దేవతయే సంధ్య అని చెప్పెను.
చక్కగా ధ్యానింపదగినది. ఈమె బ్రహ్మదేవుని మానసపుత్రి అని కాళికా పురాణము యందు బ్రహ్మదేవుడు చక్కగా ధ్యానం చేయుచుండగా అతని మనసు నుండి అందమైన ఒక స్త్రీ పుట్టినది. ఆమెకే సంధ్య అని పేరు పెట్టారు. ధ్యానం చేయు బ్రహ్మ వలన పుట్టుతచ్చే ఈమెకు సంధ్య అని పేరు అని ఉన్నది. భగవతి పురాణమందు కూడా సంధ్యాదేవి మొట్టమొదట బ్రహ్మమాసపుత్రిగా పుట్టినది. ఆమెయే తపస్సు చేసి ఆ శరీరమును విడిచిపెట్టి అరుంధతిగా జన్మించెను అని కలదు. రేణుకా పురాణమందు మాత్రము ఇడానాడికి మహాకాళి అని పేరు, పింగళానాడికి మహాలక్ష్మి అని పేరు, సుషుమ్నా నాడికి ఏకవీర్య అని పేరు. ఈ సంధ్య నాడిత్రయ స్వరూపురాలు అని చెప్పబడినది. లేదా 1 సంవత్సరం వయసు గల కన్యకా స్వరూపురాలు. దౌమ్యుడు కన్యా ప్రకరణమందు 1 సంవత్సరం వయసు గల కన్యకు సంధ్య అని పేరు అని చెప్పాను. ఇది 2 అక్షరముల నామము. దివికుటారుదితే ద్వేర్దితి వర్గిణ విభూతి నది చతుర్వో రుడా ఫలారసం భూరో భుజాశం బతిరాజ ద్వే ఇతి పంచాక్షరే చత్వర ఇతి ద్వక్షరాబ్ద ఏకస్మిన్నార్ధే ఆవిష్టేషు సమం స్వాధితినాయన తదేవ పర్యావసానాత్ సాకార్య దశాక్షరం నామేత్రం షష్టమన్యత్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.